ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, గజకేసరి యోగం గురువు చంద్రుడిని కలిపితే వాళ్ళకి సంబంధించి ఇద్దరే 2 గ్రహాలు ఉంటాయి అని చెప్పుకోవడం జరిగింది కదా మనం. అది అలాగే తర్వాత ఇంకోటి మనం చెప్పుకున్నాం, ఏంటది గురుచంద్ర యోగం అనేసి. అక్కడ కూడా వాళ్ళిద్దరే ప్రముఖ పాత్ర కాదు, అవే పాత్ర, ఇంకా ఆ ఇద్దరే పాత్రలు, రెండు గ్రహాలే, ఆ 2 గ్రహాలతో ఏర్పడే. అక్కడ ఎలా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నదో అలాగే ఇక్కడ కూడా మనం దీని ముందు మనం చెప్పుకున్న మాలికా యోగానికి చాలా దగ్గరగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయితే ఫలితం మనం తప్పుగా చెప్పడం జరుగుతుంది, లేకపోతే వారు తప్పుగా వినడం జరిగితే ఒకవేళ వారే మన ఈ పాఠాన్ని ఆధారంగా చేసుకొని స్వయంగా వారి యొక్క జాతకాన్ని విశ్లేషించుకునే వారికి కూడా వారికి సరి అయినటువంటి ఫలితం రాకుండా పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ 12 రాసుల్లో, ఈ 12 రాసులు కదండి ఇవి, మొత్తం 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 రాసులు. ఈ పైన 4, కింద 4, ఇది 2, ఇవి వదిలేస్తే ఇక్కడ 2, 8, 10, 2, 10, అలాగే 12 రాసులు ఉంటాయి. మీరు ఎన్నిసార్లు లెక్క పెట్టినా సరే, ఎక్కడ తీసి లెక్క పెట్టినా కూడా 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసుల్లో ఎక్కడ నుంచి ఎక్కడ వరకైనా సరే ఉన్నవి ఎన్ని గ్రహాలు? 9 రాసులు 12. మీరు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకో, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకో, ఇక్కడ ఎక్కడ నుంచి మీరు మొదలు పెట్టినా సరే ఉన్నటువంటి 9 గ్రహాలు కూడా కంటిన్యూస్ గా, ఇందాక మాలికా యోగం ఎలా అయితే లగ్నం నుంచి 7 స్థానాలు అనుకున్నామో, ఇక్కడ మీరు ఎక్కడి నుంచైనా మొదలు పెట్టుకోండి. ఇక్కడ లగ్నంతో సంబంధమే లేదు, ఎక్కడి నుంచైనా సరే మీరు మొదలు పెట్టుకుంటే ఇక్కడ మీకు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడి నుంచి లగ్నం ఎక్కడ ఉంది, దాంతో లగ్నంతో ప్రమేయమే లేదు. మీకు కంటిన్యూగా 9 గ్రహాలు 9 జాగాల్లో ఉండాలి. అది సీరియల్ ఏమి లేదండి, దానికి కూడా ఏ గ్రహం ఎక్కడైనా ఉండవచ్చు. అలాగా ఈ 9 గ్రహాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడి నుంచి మొదలు పెట్టామండి, ఇక్కడ 7, 8, 9 ఇక్కడ వరకు కంటిన్యూగా ఏదో గ్రహం ఏదో రాశిలో ఉంటూ ఉండవచ్చు. అయితే ఇందులో మీకు వచ్చింది ఏంటంటే ఎక్కడా కూడా మీకు దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకున్నప్పటికీ కూడా మీకు 2 గ్రహాలు ఒక రాశిలో ఉండవు. కొన్ని సందర్భాల్లో మనకు బుధాదిత్యులు కలిసే ఉంటారని చెప్పుకోవడం జరిగింది. బహుశా ఆ రోజు వారిద్దరూ కలిసినటువంటి రోజు లేదా ముందు పక్కన ఉన్నటువంటి రోజులు ఎక్కడ కానీ మీకే అలా ఉండేటటువంటి అవకాశం 4 రాసులు మనకు కలుస్తుంది. అటువంటిప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి 9 రాసుల్లో వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే అలా ఎక్కడి నుంచైనా మొదలు పెట్టుకున్న 9 రాసుల్లో 9 గ్రహాలు ఉన్నట్టయితే 12 రాసులకు గాను దాన్ని మనం చెప్పుకున్నటువంటి ఏకాదశి యోగం అంటారు. ఈ యోగం యొక్క ఫలితం ఏంటి? ఇది చాలా రేరుగా ఉంటాయండి, ఎక్కువగా అయితే ఉండదు. ఇందాక చెప్పుకున్న మాలికా యోగం అయినా కొంతమందిలో కనిపిస్తుంది, కానీ ఇలాగ నాకు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఏకాదశి యోగం అయితే ఇంతవరకు నాకు నా 22 సంవత్సరాల అనుభవంలో ఒక్క జాతకం కూడా నాకు తారసపడలేదు, ఎదురు పడలేదు. ఓకే, అంచేత ఏదైనప్పటికీ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది కాబట్టి తెలుసుకుందాం తప్పకుండా. వీళ్ళు ఈ యోగం అన్నటువంటి వాళ్ళు మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. వీరికి అలంకరణ చేసుకోవడంలో చాలా ఆసక్తి ఉంటుంది, మంచి విద్య ఉంటుంది, మంచి గుణం ఉంటుంది, అలాగే మంచి శక్తి కలిగి ఉంటారు, ధైర్యం కలిగి ఉంటారు. ఏ పని చేయాలన్నా కూడా వెనకాడరు, నష్టం వస్తుందో లేకపోతే వాళ్ళు ఏదో తిరగబడతారేమో ఇలాంటి భయం అనేటటువంటిదే వాళ్ళ జాతకంలో ఉండదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ ఏకాదశి యోగం వల్ల వాళ్ళకి సంక్రమిస్తూ ఉన్నాయి. మీరు చూసుకున్నప్పుడు ఎవరైనా కొంతమంది జాతకాల్లో కలుస్తుంది అంటే, నాకు ఈ 22, 23 సంవత్సరాల ఈ అనుభవంలో ఎక్కడ తగలకపోయినా ఏమో మీ దగ్గరికి వచ్చే జాతకాల్లో తారసపడవచ్చు, ఎదురుపడవచ్చు. చూడండి, అటువంటిప్పుడు మీరు ఈ ఫలితాన్ని మీరు ఖచ్చితంగా చెప్పచ్చు. అందులో మనం చెప్పే విషయాలు కాదవి, మనకి పరాశరుల వాళ్ళు అందించినటువంటి విషయాలు. కాబట్టి ఆ ఫలితాలు తప్పకుండా జరుగుతాయి. మీరు నిర్భయంగా చెప్పవచ్చు. పరాశరుల వారిని
అనుసరించి ఆచరించి మీరు చెప్పి ఫలితాలు చెబితే ఎందుకు కరెక్ట్ కాదండి? తప్పకుండా శుభం జరుగుతుంది, వాళ్ళకి అలాగే జరుగుతుంది. వాళ్ళు మిమ్మల్ని గురువుగా భావించి తీరుతారు. ఇక వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా అలా గురువు గారి దగ్గర రాయించుకో అని చెప్పేసి మీకు అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. అంత గొప్ప విషయాలన్నీ కూడా మరి పరాశరులు అందించారు. వారి ఆశీర్వచనం వల్ల ఈ యోగం ఉన్నటువంటి వారికి అన్ని శుభాలు జరుగుతాయి. శోభం.